హాయ్ హలో అందరికీ ఎలా ఉన్నారు? ఈరోజు దోసకాయ పచ్చడి ట్రై చేస్తా. శ్రావణ మాసం కదా, నో నాన్ వెజ్, ఓన్లీ వెజ్. సో బాగా కడిగి తొక్క తీసి ముక్కలు కోసి పక్కకు పెట్టేసుకుని ఫస్ట్ మసాలా రెడీ చేసుకున్నాం. మసాలాకి ఆయిల్, ఆవాలు, జీలకర్ర, మెంతులు, ధనియాలు, శనగపప్పు, మినపప్పు అన్ని పప్పులు వేసి ఫ్రై చేసిన తర్వాత నాకు కొంచెం కారం ఇష్టం. సో నేను ఒక 8 ఎండుమిర్చి వేసుకున్నాను. మీడియం కారం. ఇంకా కారం కావాలంటే మీరు ఇంకా యాడ్ చేసుకోవచ్చు. వద్దు అనుకుంటే తగ్గించవచ్చు. బాగా ఫ్రై చేస్తా. అది ఫ్రై అయిన తర్వాత తీసేసి ఆ ఆయిల్లోనే దోసకాయ ముక్కలు వేసుకొని ఫ్రై చేస్తా. దోసకాయ ముక్కల్లో కొంచెం సాల్ట్, కొంచెం పసుపు, కొంచెం చింతపండు వేసి కొంచెం మగ్గించేస్తా. అంతే. దాని తర్వాత ఇది మగ్గిన వరకు మూత పెట్టి మనం ఈలోగా మసాలా మిక్సీ చేసుకుందాం. రెండు ఒకసారి మిక్సీ చేయకూడదు, సపరేట్గానే చేయాలి. ఫస్ట్ మసాలా మిక్సీ చేద్దాం. దాని తర్వాత మనం దోసకాయ ముక్కలు యాడ్ చేద్దాం. అంతే, మసాలా మిక్సీ అయింది. ఇప్పుడు ముక్కల్ని యాడ్ చేసుకొని రెండు ఒకసారి కలుపుకొని మిక్సీ చేసేద్దామా. అంతే, స్మూత్ పేస్ట్ రెడీ. ఇప్పుడు దీన్ని కూడా పోపు వేసుకుందాం. ఆయిల్, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కర్రీ లీవ్స్. అంతే. ఇప్పుడు వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే ఉంటుంది. ఆహాహా! మా అబ్బాయికి అయితే చాలా నచ్చిందండి. వాడు ఇప్పుడు కొంచెమే రైస్ తింటాడు. ఈరోజైతే మటుకి మస్తుగా తిన్నాడు. చాలా హ్యాపీగా తిన్నాడు. కర్రీ కూడా వద్దనేసాడు. థ్యాంక్ యూ.